మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నల్గొండ జిల్లా చిత్తలూరు గ్రామ పంచాయతీ మహిళా అధికారి లంచం వ్యవహారం సాక్షి టీవీ కెమెరాకు చిక్కింది. సాదా బైనమా భూముల క్రమబద్ధీకరణ కోసం లంచం డిమాండ్ చేశారు. ఎకరాకి 20,000 చొప్పున చెల్లిస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని, లేకపోతే ఫైల్ను పక్కన పెట్టేస్తానంటూ బాధిత రైతులను బెదిరించింది ఆమె. కుటుంబ సభ్యులను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఓ మహిళా రైతు ఈ విషయాన్ని సాక్షి టీవీ దృష్టికి తెచ్చింది. రంగంలోకి దిగిన సాక్షి టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో జీపీఓ రజిత రైతు నుంచి ముందస్తుగా 2,000 నగదు తీసుకుంటున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అంతేకాదు తాను వసూలు చేస్తున్న డబ్బులు సీనియర్ ఆర్ఐ, అసిస్టెంట్ డిప్యూటీ తహసీల్దార్, ఎంఆర్ఓ స్థాయి అధికారులకు కూడా వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని ఆమె చెప్పింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇది కాక 20 దాకా అడుగుతారు. ఎవరికి అలా 20? ఎంఆర్ఓ ఆఫీస్. మరి ఇది కానే కాలేదు కదా మేడం. కానప్పుడు ఎట్లా ఇస్తాము? అయినాక కదా ఏదైనా. అంతే కదమ్మా. ఇప్పుడు ఇది అయిందా? పేపర్ తీసుకున్నాము, వాట్ నెక్స్ట్ అనేది అడుగుతున్నాము. ఈ అమౌంట్ అనేది ఎప్పుడు కట్టాలి అనేది మీరు చెప్తాము అన్నారు. ఇది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్న 20,000 అనేది నాకు అది అర్థం కాలే కాన్సెప్ట్. అది మీరేమన్నారు? ఎంఆర్ఓ ఆఫీస్ లో చార్జెస్ అన్నారు. ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో చార్జెస్ అనేది వీటితో పాటు కట్టాలనా, ఈ వర్క్ రిజిస్ట్రేషన్ కి వచ్చినప్పుడు కట్టాలనా? అది కదా నేను అడిగింది. అది వీటితో పాటు కట్టాలని అంతే. మరి దీనికి ప్రాపర్ చలాన్ కట్టి కడతాము, మీ సేవలు కడతాము. మరి అది ఎట్లా కట్టాలి? సరేనండి. తర్వాత సార్ వాళ్ళతో మాట్లాడదురు. సార్ వాళ్ళ 13Bకి వచ్చిన యాక్సెప్టే కాదు. యాక్సెప్ట్ ఎందుకు కాదు మేడం? నా ఫైల్ కాదు. ఆ రూల్ ఎందుకు కాదు? అక్కడ రూలే లేదు. రూల్ అయింది. ఎట్లయింది ఇప్పుడు? ఎట్టయిందా? అది మీకు చేయాలనుకున్నాం కాబట్టి ఎట్లా అయ్యింది. అంతకుముందు ఎందుకు అనుకోలేదు? ఇప్పుడు ఎందుకు అనుకో? రూల్ ఎందుకు లేదు మేడం? ఎవరికైనా రూల్ సాదా బైనామాలో పెట్టుకున్నప్పుడు ఉంటది. ఎందుకు ఉండదు? చెయ్యాలనుకోవడం ఏంటి అంటే నా ఫైల్ పక్కకు పెట్టాలనుకురా మీరు? అవును. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, నిజంగా దాదాపు దశాబ్దం క్రితం మనం చూసాం ఇలాంటి స్టింగ్ ఆపరేషన్స్ చేయాల్సిన అవసరాన్ని, అధికారుల అవినీతిని బయటపెట్టడానికి మీలాంటి జర్నలిస్టులు చేయాల్సిన పని. ప్రస్తుతం ఇది జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన సిచ్యువేషన్. సో ఎవరెవరికి లంచం ఇవ్వాలని చెప్తున్నారు ఆవిడ? ఎలా బయటపడింది ఈ అంశం మొత్తం? సో మీ వద్దకు ఎవరు ఆశ్రయించారు మిమ్మల్ని? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నాయంటే, కింది నుంచి మీరు దానిక అటెండర్ నుంచి పైన ఉన్నటువంటి కలెక్టర్, ఆ తర్వాత ఉన్నటువంటి అధికారుల దానిక అవినీతి లేదే పనిచేయనటువంటి పరిస్థితులు చూసాం. మనం గడిచిన నెల రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నటువంటి విద్యుత్ శాఖ ఈఎన్పీ కావచ్చు, మరొక వ్యక్తి కావచ్చు, 100 కోట్లు ఏసీబీ అధికారుల ఆ విచారణలో దొరికినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు ఈఎన్సీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు గారు క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి జీపీ వాళ్ళు, అంటే గ్రామ పాలన ఆఫీసర్ అంటారు వీళ్ళని, సాదా బైనామాల కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సాదా బైనామాలు క్రమబద్ధీకరణ ఎప్పుడైతుందని చెప్పేసి ఆ ఎంఆర్ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ఆ భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత 2020లో ఉన్నటువంటి ఆర్ఓఆర్ 2020 చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నూతనంగా చట్టం తీసుకొచ్చింది. భూభారతిలోని సెక్షన్ 6 ద్వారా ఆ 13B ప్రొసీడింగ్ ద్వారా సాదా బైనామాల్ని రెగ్యులరైజ్ చేసేందుకు ఒక కార్యాచరణ చేపట్టినటువంటి నేపథ్యంలోనే ప్రజలందరూ సంతోషించారు. అయితే ఆ సంతోషం కాస్త నడిమధ్యలోనే ఆవిరైపోయినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి సాదా బైనామా క్రమబద్ధీకరించాలంటే 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు ఆ విలువైనటువంటి భూములకు అది 1,00,000, 2 లక్షల వరకు కూడా తీసుకుంటున్నారని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే సాక్షి టీవీకి గడిచిన కొన్ని రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఆ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలోనే గడిచిన కొన్ని రోజుల నుంచి కొన్ని మండలాల్లో మనం ప్రత్యేక నిఘా పెట్టినటువంటి నేపథ్యంలోనే శాలిగౌరానికి సంబంధించి చిత్తలూరు అనే ఒక విలేజ్ ఉంటుంది. ఇక్కడ జీపీఓ రజిత అక్కడ ఒక మహిళ సునీత అనే ఒక మహిళ రైతు నుంచి సాదా బైనామా ఎకరం 2 గుంటల భూమికి సంబంధించి రెగ్యులరైజ్ చేసేందుకు 22,000 రూపాయలు డిమాండ్ చేసింది. ఎకరానికి 20,000 రూపాయలు చొప్పున, 2 గుంటలకి మరొక 2,000 చొప్పున డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆ డబ్బులు తీసుకుంటుండగా సాక్షి నిఘా కెమెరా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్ లో డబ్బులు తీసుకుంటున్నటువంటి ఆ విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా మనం చూపిస్తున్నాం. హరి ఒకసారి చూడొచ్చు. దీని మీద ఉన్నతాధికారులు స్పందించాల్సింది. హరి. ఓకే అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.